అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళదాము. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, జీవంగల నాయన, జీవాధిపతి, సృష్టికర్తమైన దేవ, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభువా మీరు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరలోక జ్ఞానం చేత నిప్పునైనా నీ నోటి బూరగా నన్ను వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయన సొంత జ్ఞానము, సొంత తలంపులన్నింటినీ తీసివేనైనా నీ పరలోక జ్ఞానం చేత నింపాలని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య ప్రకారము కలిగి జీవించుకొని హత్తుకొని జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ మన దాస్తలకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మనం వాక్యంలోనికి వెళదాము. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనము. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వేద వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు సిలువ వేయబడుటకు ముందు యేసు ప్రభును గాడిద మీద ఊరేగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఊరేగింపులో అనేకులు ప్రజలు వచ్చారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. 38వ వచనము, లూకా 19:38 వచనము. ప్రభు పేరిట వచ్చువ రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. వీళ్ళారా, ఇక్కడ యేసు ప్రభు ఊరేగుతున్నప్పుడు అనేకులు ప్రభు పేట వచ్చురాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆ సమూహంలో 39వ వచనము, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా కదా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొందరు పరిసయ్యులు ఏమంటున్నారంటే, బోధకుడా నీ శిష్యులు ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు, ఎందుకు అరుస్తూ ఉన్నారు, వారిని ఊరకుండమని, వారిని నోరు మూసుకోమని చెప్పమని అంటున్నారు. ప్రియులారా, ఎవరైనా ఊరేగితే అప్పుడు మరి కేకలు వేస్తారు, పొగుడుతారు కదా, తప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు. అయితే మన ప్రభు ఊరేగేటప్పుడు అనేకులు ప్రభు పేట వచ్చురాజు స్తుతింపబడును గాక, హోసన్నకే జయమని అనేకులు కేకలు వేస్తూ ఉంటే పరిసయ్యులు అంటున్నారు, బోధకుడా వారిని గద్దించు, వారిని అరవద్దని చెప్పు అని అంటున్నారు. అయితే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే 40వ వచనములో, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని వారితో చెప్పుచున్నానెను. వారు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. ప్రియులారా, రాళ్ళు ఎక్కడైనా కేకలు వేస్తాయా? వేస్తాయి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా చేయగలడు కదా. మరి రాళ్ళు మాట్లాడితే ఏమని మాట్లాడతాయి అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను కదా. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను యేసుప్రభును శోధించుతూ అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉంది అంటే,
నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయి. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయి. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఆకలిగొంటున్నావు అని ఆ సాతాను అన్నప్పుడు ప్రియులారా, ఆయన చేయలేడా? చేయగలడు. చేస్తే అక్కడ సాతాను మాట విన్నవాడైతాడు. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవించును అంటున్నాడు. అవును ప్రియులారా, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును కదా. మన శరీరము కదా మట్టిలో నుంచి వచ్చింది. యేసు ప్రభు దేవుడు మట్టితో మానవుని తయారు చేసి వారి నాసికారంధ్రంలో జీవమును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అంటే ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది. మట్టిలో నుంచి వచ్చిన ఆహారం భుజిస్తే ఈ శరీరం బ్రతుకుతూ ఉంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ సంబంధమైన మాటలు వినాలి. దేవుని మాటలు వింటేనే జీవిస్తారు కదా. ఆత్మ జీవించాలంటే ఆ జీవాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని మాటలు విన్నప్పుడు జీవిస్తా. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవించును అని యేసు ప్రభు అంటున్నాడు ఆ శోధకునితో. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు శోధింపబడినను పాపము లేనివాడని ఇక్కడ ఉన్న రాళ్ళు చెప్తా ఉన్నాయి. సాతాను ఏమనింది? ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడవైతే. అంటే అవును, నేను దేవుని కుమారుడనే అని చేయాలి రొట్టెలు, కానీ ఆయన చేయలే. చేస్తే సాతాను మాట విన్నవాడైతాడు. అందుకని ప్రభు చేయలేదు, ఆయన చేయగలడు, సర్వశక్తిమంతుడు. ప్రియులారా, ఆయనకు సాధ్యమైనది ఏదీ లేదు. కానీ అక్కడ సాతాను మాట విన్నవాడైతాడు. సాతాను శోధిస్తూ ఉంది ప్రభును. కాబట్టి యేసుక్రీస్తు శోధింపబడినను పాపము లేనివాడని ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు సమాధానం చెప్తా ఉన్నాయి. ప్రియులారా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ నోట ఏ కపటమును కనబడలేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ పాపము చేయలేదు. భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు. ప్రియులారా, ఆయన ఏ పాపము చేయలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెలవిస్తూ ఉంది. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు చెప్తా ఉన్నాయి, ఆయన శోధింపబడినను పాపము చేయలేదని ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. ప్రభు అన్నాడు, వీరు ఊరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ రాళ్ళే కేకలు వేస్తే ఆ యేసుక్రీస్తు శోధింపబడిన పాపము చేయబడలేదని అక్కడ ఉన్నటువంటి రాళ్ళు సెలవిస్తూ ఉన్నాయి కదా. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ పాపము ఎరగని దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన పాపిగా చేయబడినాడు. ప్రియులారా, కాబట్టి ఈ సమయంలో వాక్యం అంటున్న బిడ్డలు, నీవు నేను పాపివని గ్రహించు. నీ కొరకు నా కొరకు ఆయన పాపిగా చేయబడినాడు. ప్రియులారా, మన కోసమే పాపంగా చేసాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీవు నేను నీతిమంతులం కావాలని, నీవు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని, నీవు నేను ఆ దేవుని నమ్ముకోవాలని ఆయన పాపిగా మార్చబడినాడు. ప్రియులారా కదా. మొట్టమొదటిగా రాళ్ళు మాట్లాడితే యేసుక్రీస్తు శోధింపబడినను పాపము లేనివాడని చెప్తాయి. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్తలో మనం చూస్తాము. యోహాను సువార్త
యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనము. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. పిల్లలు, ఇక్కడ కానా వివాహములో యేసు ప్రభు ఆహ్వానించినారు. యేసు ప్రభునే కాదు, ఆయన శిష్యులు, తల్లి అందరూ ఆ వివాహానికి వచ్చినారు. యూదుల ఆచారం ఏంటంటే వివాహమైన తర్వాత అందరికీ ద్రాక్షారసం ఇస్తారు కదా. మన వివాహాలు అయినప్పుడు మనం కూడా కొన్ని ఆచారాలు పెట్టుకుంటాం. పెళ్లికి వచ్చినటువంటి ఆడపిల్లలకు, బంధువులకు ఏం చేస్తుంటారు, చీరలు కదా, జాకెట్లు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ యూదుల ఆచారం ప్రకారం ద్రాక్షారసం ఇస్తారు ప్రతి ఒక్కరికి భోజనమైన తర్వాతనో మళ్ళీ ముందు. కాబట్టి అనుకోకుండా జనులు ఎక్కువ వచ్చినట్టుంది, వారు ఊహించిన కాడికంటే ఎక్కువ వచ్చినట్టు ఉంది. అందుకు ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి వచ్చి యేసు ప్రభుకి చెప్తా ఉంది, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదంటున్నాడు కదా. నా సమయం ఇంకా రాలేదు. యేసు ప్రభు చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు మీరు చేయుడని శిష్యులతో చెప్పింది. ఆయన చెప్పినది చేయుడని. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు ఆ ద్రాక్షారసము అయిపోయింది. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే కదా, 7వ వచనం, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆ బాణలు నీళ్లతో నింపుడని ఆ శిష్యులతో చెప్పినప్పుడు వారు ఏం చేసినారంటే, మరి క్వశ్చన్ వేయాలి. అయ్యా, ద్రాక్షారసం కావాలి, నువ్వేమో నీళ్లతో నింపమంటున్నావు, మనకు కావాల్సింది ద్రాక్షారసం కదా అనాలి. వాళ్ళు ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఎంతైనా అద్భుతాలు చేయగలడని వారికి తెలిసి ఉండవచ్చు ప్రియులారా. అందుకు యేసు ప్రభు మాట వింటున్నారు. నేను నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలంటే మనము దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవుని మాట వినాలి. ఏది చెప్పితే అది వింటే అది అద్భుతము చేయబడుతుంది. నీళ్ళు ఎందుకు నింపమంటున్నాడు అని అనకూడదు ప్రియులారా. నీళ్లు నింపారు. నీళ్లు నింపిన తర్వాత 8వ వచనం, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేనో గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. వీళ్ళరా, ఇక్కడ విందు ప్రధాని అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే కదా, మొదట మంచి ద్రాక్షారసం ఇచ్చిన తర్వాత జనులు మత్తుగా ఉంటారు, అప్పుడు జబ్బు ద్రాక్షారసం అంటే బాగలేనిది కదా, విలువలేనిది ఇచ్చినప్పుడు వారు తాగుతారు. కానీ నువ్వు ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు. ఆయనకు తెలియదు ప్రియులారా. యేసు ప్రభు ఈ నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినే తెలుసు, అది పరిచారకులకే తెలిసిన కానీ నిందు ప్రధానికి తెలియకపోయేను అంటాడు. కాబట్టి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిదురు, నువ్వు ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అక్కడ పరిచారకులతో అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎంతైనా అద్భుతాలు జరగాలంటే, నేను నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మనం ఆయన మాట వినాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి, ఏది చేయమంటే అది చేయాలి. అప్పుడే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు,
అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టు చేశారు. వాళ్ళు ఆ బాణలను నీళ్లతో నింపమన్నప్పుడు నింపినారు. ఎందుకు ప్రభువా? ద్రాక్షారసం కదా కావాల్సింది అనలే ప్రియులారా. ఒక పెళ్లిలో ఒక దైవజనుడు ఎగిరెగిరి వాక్యం చెప్తా ఉన్నాడంట, వివాహంలోనే కదా. నీళ్లు ద్రాక్షారసమైన విషయము ఎగిరెగిరి చెప్తా ఉంటే అక్కడ అతని ఫ్రెండ్, ఆ పాస్టర్ ఫ్రెండ్ సున్నికి వచ్చినాడు. ఎన్ని రోజులకు, చాలా రోజుల తర్వాత వచ్చి, వివాహం ఉందిరా, వివాహం అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం నెమ్మదిగా, చూడు వివాహాన్ని చూసిన తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పుడు వాడు కూర్చున్నాడు. తర్వాత క్వశ్చన్ వేస్తున్నాడు, అరే నువ్వు అంత చెప్పింది కరెక్టే కానీ ఈ నీళ్లు ద్రాక్షారసం అయినది మాత్రం నేను ఒప్పుకోను అంటున్నాడు. నేను అంగీకరించను రా, నీళ్లు ద్రాక్షారసం ఎలా అవుతాయి అని ఆ పాస్టర్ ఫ్రెండ్ అడిగినప్పుడు పాస్టర్ గారు అంటున్నాడంట, నీవెక్కడి నుంచి వచ్చినావు అంటే నేను హైదరాబాద్ నుంచి అన్నాడు. హైదరాబాద్లో ఏమున్నాయి? ద్రాక్ష తోటలు కదా, మీకు కూడా ఉంది అంటే ఉంది అన్నాడు. మరి ద్రాక్ష తోటకి ఏం పెడతావు? నీళ్లు. మరి నీళ్లు పెట్టి ద్రాక్ష చెట్లు నీళ్లు త్రాగి ద్రాక్ష పండ్లు ఇస్తూ ఉన్నాయే, మామిడి చెట్లు నీళ్లు తాగి మామిడి పండ్లు ఇస్తూ ఉన్నాయే కదా, జామ పండ్లు నీళ్లు త్రాగి జామ పండ్లు ఇస్తూ ఉన్నాయే. అన్ని తాగేది నీళ్ళే, కానీ వాటి వాటి ఫలాలను అవి ఇస్తూ ఉన్నాయి. అవి మార్చినప్పుడు వాటిని సృష్టించిన సృష్టికర్త చేయలేడంటావా ప్రియులారా? అప్పుడు వాడు నోరు మూసుకున్నాడు కదా. కానీ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ప్రియులారా. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నాయి, ఆయన కొదవలు తీర్చగలవాడని కానాలోని రాతి పనులు చెప్తా ఉన్నాయి ప్రియులారా. యేసు ప్రభు అన్నాడు, వీరు ఊరకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కేకలు వేస్తాయంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తాము, యేసుక్రీస్తు శోధింపబడినను పాపం లేనివాడని ఆ రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. రెండవదిగా కానాలోని రాతి పనులు సాక్ష్యం చెప్తున్నాయి, ఆయన కొదవలు తీర్చగలవాడని సాక్ష్యం చెప్తా ఉన్నాయి కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అవసరాలు తీరాలంటే మనం ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్య ప్రకారము నడుచుకోవాలి ప్రియులారా. మరి నడుచుకుంటున్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన వాక్య ప్రకారం జీవిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాము. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్తలో మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనము, ఆయన మీద నేరం మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు, రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. ఆమె యేసు ప్రభు కూర్చున్న చోటికి వచ్చి ఆగింది. అప్పుడు వారు అడుగుతా ఉన్నారు, ప్రభువా, వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి నీవేమి చెప్తావు అంటున్నాడు. నీవేమి చెప్తావంటే యేసు ప్రభు అంటున్నాడు, మీలో మొట్టమొదటిగా పాపం చేయనటువంటి వాడు కదా. ఏమంటున్నాడు? 25వ వచనం, యోహాను సువార్త 8:25, కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడగగా యేసు వారితో, క్షమించండి, 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి కదా.
మీలో మొట్టమొదటిగా పాపము లేనటువంటి వాడు, పాపం చేయనటువంటి వాడు ఆమె మీద రాయి వేయవచ్చునని ఆయన మరలా వంగి నేల మీద వ్రాస్తా ఉన్నాడు. ఏం వ్రాస్తుండొచ్చు ప్రియులారా? అక్కడ ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ వచ్చినటువంటి వారి జీవిత చరిత్రలు రాస్తున్నట్టు ఉంది. వారు చూశారు, అయ్యో నా పాపాలన్నీ రాస్తా ఉన్నాడు, నా యొక్క పాపాలన్నీ రాస్తా ఉన్నాడని ఒక్కొక్కరు వారి చేతిలో ఉన్న రాళ్ళు వదిలి ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాను. ప్రియులారా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే శిక్ష విధించే అర్హత ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. అందరూ వెళ్ళిపోయినారు, అందరు పాపం చేసినటువంటి వారే ప్రియులారా కదా. దేవుని వాక్యంలో మనం చూస్తాము, రోమీయులకు రాసిన పత్రికలో మనము చూస్తాము ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారేని చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అందరూ పాపం చేసినారు. యేసుప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునన్నప్పుడు ఎవరికి అర్హత లేదు. అమ్మా, వారెక్కడా? ఎవరు నీకు శిక్ష విధి లేదు ప్రభు అంటే అంటుంది. అంటే శిక్ష విధించే అర్హత యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు కదా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సవాలు విసిరినటువంటి వాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు ఆమెకు శిక్ష విధించవచ్చు, శిక్ష విధించే అర్హత ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రియులారా? ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము, యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిక్ష విధించే అర్హత ఉన్నప్పటికీ యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము అని అంటున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నా నీవు నేను కనుక పాపంలో జీవిస్తూ ఉన్నామా? పాపంలో బ్రతుకుతా ఉన్నామా? పాపంలోనే ఉండి మరణిస్తున్నట్లయితే నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ప్రియులారా, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళవలసి ఉంది. నీవు నేను ఆ పాపంలో ఉండుట ఆయనకు ఇష్టం లేదు కనుకనే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. నీవు చేసిన పాపం కొరకు ఆయన కాళ్ళలో సీతుల్లో శీలలు, ఆయన హృదయంలో బల్లెపోటు, తలలో ముళ్ళ కిరీటము, ప్రియులారా, పంచగాయాలు పలుగాయాలు పొంది ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలోని పాపాలన్నీ కడుక్కున్నట్లయితే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. ఆయన పాపములను క్షమించువాడని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపుటకు తెచ్చిన రాళ్ళు చెప్తా ఉన్నాయి కదా. యేసుప్రభు అన్నాడు, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తాయంటున్నాడు. ప్రియుల, మొట్టమొదటిగా ఉపవాసం ఉండి ఆయన కదా 40 రోజులు ఉపవాసం ఉండి ఉన్నప్పుడు శోధకుడు వచ్చినాడు, శోధించినాడు. కానీ శోధనకు ఆయన లోబడలేదు. అక్కడున్న రాళ్ళు చెప్తా ఉన్నాయి, యేసుక్రీస్తు శోధింపబడినను పాపం లేనివాడని చెప్తా ఉన్నాయి. రెండవదిగా మనం చూస్తే కానా వివాహంలో కదా 6 రాతి పారలు ఉన్నాయి. నీళ్లను ద్రాక్షారసంగా
మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కొరత ఏర్పడింది ప్రియులారా. యేసు ప్రభు ఉంటే ఏ కొరతలు ఉండవని కదా, ఆయన కొదవలు తీర్చగలవాడని కానాలోని రాతి బాణాలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. మూడవదిగా మనం చూస్తే ఆయన పాపములు క్షమించువాడని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపుటకు తెచ్చిన రాళ్ళు చెప్తా ఉన్నాయి. ఈ సమయంలో ప్రియులారా, నీవు నేను కొడుక ఏ విషయంలో కదా సాతానుకు లొంగిపోతా ఉన్నాము? సాతాను మాట వింటున్నామా, దేవుని మాట వింటున్నామా? పరీక్షించుకుందాం. ఆయన కొదవలు తీర్చగలవాడని విశ్వాసంతో జీవిస్తూ ఉన్నావా కదా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చెప్పుటకు తెచ్చిన రాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నాయి ఆయన పాపములు క్షమించువాడని. ఈ సమయంలో నేడే రక్షణ దినమని దేవుని వాక్యము చెలజేస్తా ఉంది ప్రియులారా. రేపు నీది కాదు కదా. 2 కొరింథీ 6:2 అంటాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయమే, ఇదిగో ఇదే రక్షణ దినము ప్రియులారా. ఇదే రక్షణ దినం. ఈ పాపాలు క్షమింపబడాలంటే మోకరిల్లి ప్రభువా నేను పాపినని ఒప్పుకో. ఆయన క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు, ఆయన రాజ్యానికి వారసునిగా చేస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.